ఇవాళ కంప్లీట్గా నువ్వు ఏ వర్క్ చేయాలన్నా ఇంటర్నెట్తోనే చేస్తావు. అంటే నీ డిజిటల్ ఎకానమీ ఆగిపోతుంది. తద్వారా నీ నేషనల్ సెక్యూరిటీ థ్రెటన్ అవుతుంది. కన్జ్యూమర్ రైట్స్ అనేది డేటా అనేది వల్నరబుల్ అయిపోతుంది. కాంపిటీషన్ అన్హెల్దీ అయిపోతుంది. ఇవాళ భారత్కి ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్, నాన్ కరప్ట్, ఫ్రీ, ఫ్యూచర్ రెడీ టెలికాం ఈకోసిస్టమ్ కావాలి. ఒకటే జియో ఆర్ ఎయిర్టెల్ ఆర్ స్టార్లింక్ కాదు, ఒక స్ట్రాంగ్, ట్రాన్స్పరెంట్, ప్రో భారత్ పాలసీ రావాలి. ఈ ఇంటర్నెట్ యాక్సెస్ మీద పంచాయతీ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఇంటర్నెట్ రేపు లేదని అనుకో, ఏమన్నా ఇలా సడన్గా ఇప్పుడు ఇండిగో కొలాప్స్ అయినట్టు అది కొలాప్స్ అయిందని అనుకోండి, కంప్లీట్గా భారత్ యొక్క డిజిటల్ ఫ్యూచర్ అనేది ఆగిపోతుంది. టెలికాం సెక్టార్ మీద ఏమన్నా ఇష్యూ అయ్యిందనంటే మీకు టారిఫ్లు అనేటివి మీ చేతులు ఉంటాయా? మీ రూరల్ కవరేజ్ అనేది మీ చేతులు ఉంటుందా? మీ ఇన్నోవేషన్ అనేది ప్రోగ్రెస్ ఉంటుందా? నేషనల్ సెక్యూరిటీ రిస్కులు ఏడిదాకా పోతుందో చూడుండ్రి. ఒకటే ఇద్దరు ముగ్గురు మీద మన డిపెండ్ కావడం అనేది, ఎవడో ఒక స్టార్లింగ్ అని తీసుకొని వచ్చి రూల్స్ బైపాస్ చేసి మార్కెట్ని డీస్టెబిలైజ్ చేద్దామని అంటే ఈ మోనోపొలీ రిఫార్మ్స్ మనకు వర్తిస్తాయా? బిఎస్ఎన్ఎల్ని ఎంత జల్దీ అంత స్ట్రెంగ్తన్ చేసుకుంటే మనకు అంత మంచిది. నాకు అడిగితే వోడాఫోన్ ఐడియాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఒకసారి ఇవ్వచ్చు అని అంట. ఐఎమ్ నాట్ సేయింగ్ టు బెయిల్ అవుట్ దెమ్. ఒక్క రూపాయి కూడా పుణ్యానికి ఎవరికి ఇచ్చేది లేదు. వాడు తప్పు చేస్తే గడ్డపార దించాల్సిందే.